ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడీ, ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తే చావనైనా చేస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోను. పెళ్లి చేసుకో అని నేను చెప్పట్లేదక్క. ఇంకో 5 నిమిషాలు ఆ ఎర్ర బస్ రాకుండా ఉండుంటే బాగుండేది. నేను చేసిన మిస్టేక్ని నేనే సరిదిద్దుకుంటానక్క. ఇంకా పల్లగా పడుకోండి. తెల్లారేసరికి మీకు ఇంకే దగ్గు ఉండదు. అమ్మా శ్రీలక్ష్మి, పట్టణాల్లో పెరిగిన పిల్లలకి ఈ పల్లెటూర్లన్నా ఇక్కడ ఆచారాలు అలవాట్లన్నా అంతగా అర్థం కావు. నువ్వు చెప్పినట్టు ఆ పసుపు, గంధం, శనగపిండి లాంటి ఉపయోగాలు మా సింధుజాక్షికి కాస్త అర్థమయ్యేలా చెప్పు. అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు పడుకోండి పెద్దయ్యా. సరే అమ్మా. వస్తానమ్మగారు. భలే చలాకీ అమ్మాయి కదండి. అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? రే మధు, ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళాలనుకోవడమేంటి? నువ్వు నిజంగానే మేకప్ కిట్ కోసమే బయలుదేరావా? అవునమ్మా, మేకప్ కిట్ కోసమే వెళ్ళాడు. సింధు, నేను మీ అమ్మని, నాతో అబద్ధం చెప్పకూడదు. ఆ సూట్ కేసులో ఉన్న బట్టలన్నీ నేనే ఐరన్ చేసి పెట్టాను. వదినా, మీ దగ్గర దాయడానికి ఏముంది? సింధుకి పెళ్లి ఇష్టం లేదని మీకు కూడా తెలుసు కదా. ఇష్టం లేకపోయినా మామయ్య గారు నిర్ణయం తీసుకున్నాక ఎవ్వరూ ఏం చేయలేమని నీకు తెలుసు కదా ప్రియా. మీరెవ్వరూ ఏమీ చేయలేరేమో, కానీ మా అక్క కోసం నేనేదైనా చేయగలను. ఇది మా అక్క జీవితం. మా అక్క జీవితం మా అక్కకి నచ్చినట్టుగా ఉండాలి, కానీ తాతయ్యకి నచ్చేలా కాదు. ఈ పెళ్లి చేసుకోవడం మా అక్కకి ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే మా అక్క చచ్చిపోతానంటుంది. మీ కూతురు చచ్చిపోతుంటే మీరు పట్టించుకోరేమో, నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే అక్కని ఆస్ట్రేలియాకి పంపించేద్దాం అనుకున్నాను. ఇంకో 5 నిమిషాలు ఆ లక్ష్మి రాకుండా ఉండుంటే ఈ పాటికి మా అక్క శ్రీకాకుళం దాటిపోయి ఉండేది.